న్యూస్ చూస్తే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కిషన్ రెడ్డి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. అశోక్ నగర్లో ఉదయ్ గదిలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయగా 2 ప్రేమలేఖలతో పాటు ల్యాప్టాప్, ఫోన్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. మరో మహిళతో సన్నిహిత సంబంధం ఉన్నట్టు గుర్తించారు. ఏపీకి చెందిన మహిళా భర్తతో విడిపోయి హైదరాబాద్లో జాబ్ చేస్తోంది. ప్రస్తుతం ఆ కేసులో అన్ని కోణాల్లో కేసులో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతారు. కుమార్, థ్యాంక్ యూ సతీష్. అయితే ట్రైనింగ్ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరొక ట్విస్ట్ వెలుగు చూసిందనే చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు కూడా ఇతనిపై ఏదైతే ఒక ట్రైనింగ్ ఐపీఎస్ లేడీ ఐపీఎస్ ఇతనిపై అత్తపూర్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అతను జైల్లో కూడా ఉన్నాడు. అయితే హైదరాబాద్ లో సంచలనం రేపిన ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసుని దర్యాప్తులో మరొక కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. దర్యాప్తులో భాగంగా అశోక్ నగర్ లోని ఉదయ్ నివాసంలోని పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో 2 ప్రేమలేఖలు, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్స్ పరీక్షల కోసం పంపించినట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. దర్యాప్తులో మరో మహిళతో కూడా ఉదయ్కి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. ఆ మహిళ ఆంధ్రప్రదేశ్ చెందిన వివాహితగా కాగా భర్తతో విడిపోయి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నట్లు కూడా ప్రాథమిక విచారణలో కూడా వెల్లడైంది. అయితే ప్రేమలేఖలు, డిజిటల్ పరికరాల్లోని సమాచారాన్ని విశ్లేషిస్తున్న పోలీసులకు కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అధికారికంగా పోలీసులు కూడా ప్రస్తుతం ఈ కేసుని రీకన్స్ట్రక్షన్ చేసిన సమయంలోని ఇప్పుడు ఎవరైతే ఈమె ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేస్తుందో ఆమెతోనే కాకుండా మరొక ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక వివాహిత, అంటే ఆమె తన భర్తతో కూడా విడిపోయి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంది, ఆమెతో కూడా సన్నిహితంగా ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. అలాగే రూమ్ లో కూడా 2 ప్రేమలేఖలు కూడా, అలాగే ఒక మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, కత్తి కూడా స్వాధీనం చేస్తున్నారు. ప్రస్తుతం వీటన్నిటిని కూడా ఫారెన్సిక్ అయితే పంపించడం జరిగింది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మొదటగా ఈ లేడీ ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా చూసుకున్నట్లయితే ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెపై బలవంతం చేయడం, అలాగే ఆమెని ఏదైతే మ్యాన్ హ్యాండింగ్ చేయడం కూడా చేసినట్లు కూడా ఆమె ఆరోపించింది. అయితే ఈ నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డిని 3 రోజుల క్రితం ఏదైతే పోలీసులు అదుపులోకి తీసుకొని, అంటే మిర్యాలగూడలో అదుపులోకి తీసుకొని ఇటు విచారించిన తర్వాత జైలుకి అయితే పంపించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులోని సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడంతో కూడా మరికొన్ని విషయాలు బయటకు వచ్చాయనే చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.